కొండల్ గౌడ్ ఎక్కడ ఏ ఊరు? అన్నంపట్ల గ్రామం బీబీనగర్ మండలం. బీబీనగర్ అన్నంపట్ల. ఓటు ఎక్కడ ఉంది మీకు? అన్నంపట్ల ఊర్లో ఉంది. అన్నంపట్ల ఊర్లోనే ఉందా? ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్ని. డ్రైవింగ్ చేస్తారా? పర్లేదా, మంచిగా ఉందా? ఏం లేదు, అంతేనా? గిరాకులు లేవు, ఏం లేవు. ఆర్టీసీ బస్సులు అయినాయి, ఎవరు ఎక్కుతలేరు, వస్తలేరు బయటికి. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్న ఐడియా ఉంది కదా? ఉంది. ఎంపీ ఎలక్షన్లో ఎట్లుంది రాజకీయం మీ దగ్గర అన్నంపట్ల మా ఊర్లే చాలా మంది ఏమనుకున్నారు అంటే కాంగ్రెస్ చేస్తా గ్యారంటీలు ఇస్తా అనుకున్నారు, అవి ఏమి ఇవ్వలేదు. 3 నెలలు అయింది. ఆయన మొన్న మా భువనగిరికి వచ్చి దేవుని మీద కొట్టేసిండు సీఎం గారు. చేస్తానికి దేవుని మీద కొట్టేందుకు ఇవ్వాలి, చేయొచ్చు కదా. ఏమైనా దొంగతనం చేసింది ఆయన? చేస్తున్నాడు, బరాబర్ చేస్తాను చెప్పాలి. సాధ్యంగానే హామీలు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాక నేను నిండుకుంటుంది అనుకున్నాను, నేను లంకె బిందెలు ఉన్నాయి అన్నాడు, కానీ వాళ్ళు ఏం లేవా, ఏం లేదు. సాధ్యంగా మీరు ఎట్టిచ్చారు హామీలు? సాధ్యంగానే హామీలు మీరు ఎట్టిచ్చారు? ఇప్పుడు 3 నెలలకు నువ్వు దిగిపోతావనే మీ బట్టి విక్రమార్క అంటుండు. మీదంటే చక్కగా లేదు. ఎలక్షన్లు అయిపోయాక బండారం బయటపడుతుంది. అంతేనా? ఇక్కడ మీది భువనగిరి లోక్సభనా? భువనగిరి లోక్సభలో వాళ్ళు గెలిచినట్టు? భువనగిరి లోక్సభలో ఎక్కువ రేట్లు నడుస్తుంది. ఈసారి బహుజన బిడ్డ అన్ని పార్టీల వారు బోర్నర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేనా? గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. మా క్యాస్ట్ ఓట్లు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. మీ గౌడ్స్, మా సామాజిక నాయకుడు డాక్టరు ఏఎంసీ వచ్చిండు. మాయే 3 లక్షల ఓట్లు ఉన్నాయి. రజక యాదవ గొల్ల కుర్మాలు చాలోలో కలిస్తే 2 లక్షల మెజార్టీ బోర్నర్ సెగోడ్ గారు గెలుస్తారు. అంతేనా? అంతా కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినట్టే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే పబ్లిక్ వాళ్ళ భార్యకి ఇచ్చిన, వెంకరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన కొద్దిగా గెలుపు మాకు కష్టం ఉంది. బోర్నర్ సెగోడ్ ఆయన నగరకల్ నియోజకవర్గం మేము చదువుకున్నాం కాబట్టి, మాకు పేపర్ చూస్తాం కాబట్టి నగరకల్ నియోజకవర్గం సౌలిగాల మండలం, తొంగతుర్తి నియోజకవర్గం సౌలిగాల మండలం అని మాకు తెలుసు. ఆయన ఎవరు కాంగ్రెస్ పార్టీ వల్ల గుర్తుపడరు. కాంగ్రెస్ క్యాంప్ మళ్ళీ వేసి ఉండవు సార్, ఎమ్మెల్యే పోటీ చేసి 4వ స్థానంలో పడ్డాడు. ఆయన కూడా గుర్తింపు లేదు. ఈయన ఒకసారి ఎంపీ చేసిండు. ఈ భువనగిరి నియోజకవర్గంలో రెడ్లతోటే ఓడగొట్టారు 5,000 మెజార్టీ. ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గం మెజార్టీ వచ్చింది ఆయనకు. ఈ రెడ్లు రాగానే రెడ్లు ఏకమై 5,000 ఓట్ల పోటీ మెజార్టీ తోటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు. ఈసారి గెలవాడు అయితే చామల కిరణ్ కుమార్ గెలవాడు. పోటీ అయితే బీజేపీకి కాంగ్రెస్ మధ్యన పోటీ. నాకు తెలిసి నాకున్న అవగాహనకు బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. అంతేనా?